దోస్త్ అప్లికేషన్ ద్వారా జరిగినటువంటి అడ్మిషన్లలో గవర్నమెంట్ కాలేజీ యాజమాన్యాలు డబ్బులు వసూలు చేస్తున్నాయని ఏబీవీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై మాసబ్యాంక్ హయ్యర్ ఎడ్యుకేషన్ వద్ద విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. తక్షణమే ఉన్నత విద్యా మండలి చైర్మన్ తమకు హామీ ఇవ్వాలని, లేని పక్షంలో ఆందోళనలను పెద్ద ఎత్తున చేస్తామని హెచ్చరించారు. అన్న ఓకేనా అన్న స్టార్టా? అందరికీ నమస్తే. పృథ్వీ నా పేరు. ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. ఈరోజు తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ ముందర ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు దోస్తు ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థులు తమ తమ కళాశాలల్లో జాయిన్ కావడానికి వెళితే అడ్మిషన్ సమయంలోనే ఈరోజు కళాశాలలు మీకు ప్రభుత్వం స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు, ఏళ్ల నుంచి పెండింగ్లో ఉందని చెప్పేసి అడ్మిషన్ సమయంలోనే ఈరోజు కళాశాలలు ఇయర్కి సంబంధించినటువంటి మొత్తం ఫీజు 40,000, 50,000, 60,000 ఇట్లా విద్యార్థుల దగ్గర నుంచి కళాశాల అడుగుపెట్టక ముందే కళాశాల గుమ్మం దొక్కిన నెక్స్ట్ మినిటే ఈరోజు కళాశాలలు ఫీజుల పేరు మీద విద్యార్థులకి పెనుభారంగా మారుతూ ఉన్నాయి. ఈరోజు పేద గ్రామీణ ప్రాంత విద్యార్థులు హైదరాబాద్కి తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైనా చదువుకోవాలంటే ఈరోజు విద్యకు దూరం చేసేటువంటి కుట్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. డిగ్రీ విద్యని ఈరోజు ఉన్నత విద్యని ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులకి దూరం చేసేటువంటి కుట్ర ఈరోజు జరుగుతూ ఉన్నది. ప్రభుత్వ అధికారులు కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు కావచ్చు, ఇంత తతంగం జరుగుతూ ఉన్నా మేము అనేక మార్లు ఇప్పటికీ వారి యొక్క దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కావచ్చు, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, విద్యా కమిషన్ మెంబర్ల